హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. వైసీపీకి ఏమైంది? నేతలు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం చూసాం. కానీ తాజాగా నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి ఆయన్ను నర్సారావుపేట నుండి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. ఎంపీ కృష్ణదేవరాయలు మాత్రం నర్సారావుపేట నుండే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ గుంటూరు నుండి లావు కృష్ణదేవరాయలు పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయమై తన అభిప్రాయాన్ని లావు కృష్ణదేవరాయలు పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. నర్సారావుపేట పార్లమెంట్ స్థానంలో తాను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, అందుకే ఈసారి కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం పట్టించుకోని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా రాజీనామా చేశారు. బాలశౌరి జనసేనలో కండువా కప్పుకున్నారు. తాజాగా నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఈసారి ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీన జరుగుతున్నాయన్న నేపథ్యంలో నర్సారావుపేట ఎంపీ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోనికి దింపాలని వైసీపీ భావిస్తుంది. అందుకే ఎంపీ లావు కృష్ణదేవరాయలను గుంటూరుకు మార్చాలని ప్రతిపాదించింది వైసీపీ అధిష్టానం. ఇదిలా ఉంటే ఎంపీ కృష్ణదేవరాయలు సంబంధించి మరో అంశం తెరపైకి వచ్చింది. నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 4 ఎమ్మెల్యేలను కూడా కృష్ణదేవరాయలతో పాటే కొనసాగించాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు పలువురు శాసనసభ్యులు. గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీకి లావు కృష్ణదేవరాయలు సానుకూలంగా లేరు.